ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆగ్రహం పెల్లుబికింది. ఏబిఎన్ రాధాకృష్ణ రోతరాతలపై నిరసన గలం హోరెత్తింది. మహిళలు సైతం రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పోలీసు వలయాలు ప్రజా ఆగ్రహానికి అడ్డుగా నిలబడలేకపోయాయి. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఒక్కటే నినాదం. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మహిళలపై ఏబిఎన్ రాధాకృష్ణతో అనుచిత వ్యాఖ్యలు చేయించడానికి వ్యతిరేకంగా నిప్పులు చింపారు. జనాగ్రహం ముందు ఖాకీల దౌర్జన్యాలు తునాతునకలయ్యాయి. అన్ని జిల్లాల్లో ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు హోరెత్తాయి. ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో ఏబిఎన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఆఫీస్ వద్దకు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహిళల పట్ల రాధాకృష్ణ తీరు అభ్యంతరకరమని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు నాయుడికి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెన్నుంటున్న నాయకులు కానీ భార్యలకు మళ్ళీ పెళ్లి చేయమన్నా చేస్తారు, చెల్లెల్ని భార్యలుగానే భావిస్తారనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడటం అనేది అహంకారానికి, పొగరికి, పిచ్చికి, పరాకాష్ఠకి నిదర్శనం. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ పిచ్చి పరాకాష్ఠ తగ్గించుకుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రజ్యోతి కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాధాకృష్ణ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఏ విధంగా అడ్డదారిలో పైకి వచ్చావో, ఏ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసి పైకి వచ్చావో, గతంలో రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తుల్ని లోపరుచుకుని అమ్మాయిలను ఎరవేసి సీసీ కెమెరాలు పెట్టి, దొంగ కెమెరాలు పెట్టి ఏ విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈరోజు ధనార్జన చేసి ఆంధ్రజ్యోతి పత్రిక అధికమైపోయో మీ చరిత్ర అంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసని అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడిని మెప్పించడం కోసమని, లోకేష్ని మెప్పించడం కోసమని, మీ చౌదరిని మెప్పించడం కోసం అని చెప్పేసి ఎంత మాటైనా రాస్తావా నువ్వు? నీకొక సిగ్గు సీమి రక్తం లేదా? నేను చెప్తానన్నమాట. నువ్వే చెప్పావు 1,00,000 ఎకరాలకి ఎకరానికి 2 కోట్లని, అంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నీకు అది కావాలి. ప్రజలు ఉంటేనే క్యాపిటల్ సిటీ, ప్రజలు ఉంటేనే క్యాపిటల్ సిటీ. నువ్వు హైదరాబాద్ ఎదిగిస్తానని అంటున్నావు. అది ఎప్పుడు 167 సంవత్సరాలంట. అప్పటికి హైదరాబాద్ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఒక్క వైసీపీ అని కాదు, మహిళా లోకాన్నే కించపరిచే ఈ వ్యాఖ్యల్ని వెంటనే క్షమాపణ చెప్పాలని మీడియా ముఖంగా కానీ పత్రికా ముఖంగా కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరి దీనికి క్షమాపణ చెప్పాలని మహిళలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఒక అధినాయకుడి మాట శిరసా వహించటం అది ధర్మం, శిరసా వహిస్తాం మేము. దానికి ఈ కంపారిజన్ ఏంటి? మరి భార్యను కూడా చెల్లి అంటే చెల్లి అనేస్తారా? పెళ్లి సంబంధాలు చూస్తారు మహిళ, అది చాలా చాలా పొరపాటు మాట. వైఎస్ఆర్సీపీ శ్రేణులను మహిళలను కించపరిచేలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన రోత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విశాఖలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు నిరసన చేపట్టాయి. అక్కయ్యపాలెం హైవే నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తల్లికి చెల్లికి తేడా తెలియకుండా రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మహిళల్ని చులకన చేస్తూ, మహిళా లోకాన్ని కించపరుస్తూ, వాయా వరుసలు కూడా తెలియకుండా పిల్లల కింద, పిల్లలేమో చెల్లెల కింద ఇష్టారాజ్యంగా రాస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే, నువ్వు చేస్తున్నటువంటి ఎల్లో మీడియాకి ఎల్లో టెర్రరిస్టుగా నువ్వు తయారయ్యి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజాదరణ పొందుతున్నటువంటి ప్రజల దగ్గర నుంచి వైసీపీకి ప్రజాదరణ పెరుగుతుందని భయంతో ఏదో రకంగా నిర్వీర్యం చేయాలని చంద్రబాబు, లోకేష్ ఇచ్చినటువంటి డైరెక్షన్తో నువ్వు చేస్తున్నటువంటి యాక్షన్ తేటతెల్లం అవుతుంది. మహిళల్ని గౌరవించవలసింది పోయి మహిళల పట్ల అలా అనుచితంగా రాతలు రాస్తూ అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద కానీ తప్పుడు రాతలు రాస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు కోతలు కూస్తూ అనేక తప్పుడు రాతలు రాసినటువంటి రాధాకృష్ణ ఈరోజు
తన పాపం పండిందనే అనుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా మహిళల పట్ల మంచిగా ఉండాలి తప్ప, మంచిగా మాట్లాడాలి తప్ప, ఇటువంటి దోషణలు, ఇటువంటి మాటలు, ఇటువంటి రాతలు ఎప్పుడూ కూడా నిజంగా ఈ పత్రికా సమాజంలోనే ఇది తప్పుడుగా కనిపించేటువంటి రాతలు ఇవన్నీ కూడా. ఏబిఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. మహిళలను ఉద్దేశించి ఇంత దిగజారుడు రాతలు, వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ తక్షణమే క్షమాపణలు చెప్పాలని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. జర్నలిజం అపభాసం అవుతా ఉంది. మేము కావాలనుకునే జర్నలిజం, ప్రజలు కోరుకునే జర్నలిజం, ప్రజలు ఆకాంక్షించే జర్నలిజం వెర్రితల్లేసే విధంగా కొంతమంది, పర్టికులర్గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు చాలా దారుణంగా మహిళలను కించపరచడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, యావత్ దేశంలో ఉన్న మహిళలు మీ రాతలకు, మీ కూతలకు ప్రజాస్వామ్యంలో ఇలాంటి జర్నలిజమేనా అని సిగ్గుపడతా ఉన్నారు. ఈ ఉద్యమం ఇక్కడతో మొదలైంది. ఇది పెద్ద ఉద్యమంగా మారుద్ది. ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఆఫీసులు ఎక్కడున్నాయో, వాళ్ళ రిపోర్ట్లు ఎక్కడున్నారో, వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఏబిఎన్ వాళ్ళ పేపర్లు ఎక్కడెక్కడున్నాయో వాటి మీద ఖచ్చితంగా మనం అందరం కలిసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. అలానే ఈ విషపు రాతలు చదివితే మనలో కూడా రోజు ఆ విషపు రాతలు చదివితే మనం కూడా విషపూరితం అవుతాం. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన అది తెలుగుదేశం వాళ్ళు ఇంటింటికి తెలిసి తిరిగి చెప్తారు. ఎన్నిసార్లు మోసం చేసినా ఇంటింటికి తిరిగి చెప్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఏబిఎన్ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు చేస్తారు. తల్లిని ఎలా చూడాలో తెలియదు, భార్యని ఎలా ప్రేమించాలో తెలియదు, చెల్లిని ఎలా గౌరవించాలో తెలియని వేస్ట్ ఫెలోస్ అందరూ ఇక్కడ తగలడి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటటువంటి నాయకుల్ని తప్పుడు మాటలతో ఈ విధంగా అగౌరవపరచడం ఎంతవరకు సమంజసం? ఏదైతే మీరు అమరావతి పేర లక్షల కోట్ల రూపాయల అవినీతిని చేస్తున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినందుకు, దానికి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నందుకు, ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఇంట్లో ఆడవాళ్ళని అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ నేతలు కథం తొక్కారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోతరాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏబిఎన్ కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి వెళుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, అంబటి మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడమేంటని పోలీసులపై ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. పోలీసులు అంబటి రాంబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతామని దానికి అంగీకరించరా, నెట్టుకుని వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం, మళ్ళీ అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా పోలీస్ వారికి? శాంతియుతంగా జరిగేటాటి మీద కూడా మీరు ఉక్కుపాదం మోపుతారా? దౌర్జన్యాలు చేసిన చోట కూడా కనీసం లాఠీ విధించలేదే ఆ రోజున. ఎందుకని? నేను ఆ పార్టీలో లేనైనా? ఇప్పుడు వేమూరు రాధాకృష్ణ గారు ఆ పార్టీలో ఉన్నాడైనా? ఇంత విచక్షణ అవసరమా అని అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని. ఇది తప్పు, ఇది అన్యాయం. ఏమన్నాడు రాధాకృష్ణ? ఏం మాట్లాడాడు రాధాకృష్ణ? అన్నదానికి క్షమాపణ చెప్పినా నా ఇంటి మీద దాడి చేస్తుంటే మీరు చక్కగా చూస్తూ ఆనందించడమే కాకుండా ఆ గంగా వెంకటేశ్వర లాంటి వాళ్ళు సహకారం కూడా చేశారు, ఆ వంశీ లాంటి వాళ్ళు సహకారం కూడా చేశారు. ఏమిటిది? ఏమి అన్యాయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్య దేశమా, లేక మీరు పక్షపాతంగా వ్యవహరించే దేశమా? పోలీసులు వారికి రక్షణగా ఉండి మా ఇంటి మీద దాడి చేస్తారా?
ఇక్కడ వచ్చి నిరసన చెప్పి ప్లే కార్డులు పట్టుకుంటున్నాం. ఇది ఈ ప్లే కార్డులు పట్టుకుని వెళ్ళిపోతామని చెప్పా. అక్కడ అవాంఛనీయ సంఘటన జరగదు అని చెప్పా. నాది బాధ్యత అని చెప్పా. అయినా అక్కడ లాఠీ చార్జ్ చేస్తారా? ఏం పోయేగానే వచ్చినాయా? ప్రభుత్వాలు శాశ్వతమా? మిస్టర్ రాధాకృష్ణ, నువ్వు కూడా 70 ఏళ్ళు వచ్చాయి. ఒక తప్పు మాట మాట్లాడావు. విఘ్నుడు అయితే పొరపాటు జరిగింది, నా కలం దొర్లింది, నన్ను క్షమించండి అని ఒక్క మాట చెప్తే ఎక్కడికి వెళ్ళేవాడివే? కర్నూలు రాజ్ విహార్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పత్తికొండ శ్రీదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ పాల్గొన్నారు. ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఏబిఎన్ గారు, మీకు కూడా ఎలా వర్తిస్తుందా? నేను అన్న పదజాలం తప్ప కరెక్టా అనేది మరి మీరు ఒకసారి పదజాలాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటది. ఈ రోజు ఈ విధంగా మీరు అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేసుకుంటే ఎందుకు మహిళల్ని మరి రాజకీయంగా రంగు పూస్తున్నారు అనేది ఎందుకు మీకు అంత ఉలుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వాక్యం చెప్పాడు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి చెప్తే ఆ పదానికి మీరు భయపడి ఆ ఫ్రస్ట్రేషన్ తో మీరు ఆ పదజాలం వాడడము మీకు ఎంతవరకు సమంజసమని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా ఏదేమైనా ఇలాంటి వాక్యాలు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మహిళలకి. చెప్పని పక్షంలో మేమంతా కూడా దీన్ని చాలా ఉధృతం చేస్తాం. నీచ కృత్యాలు వాళ్ళు చేస్తున్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వము నీచ కృత్యాలు ఈ రోజు మహిళల్ని కించపరిచే విధంగా మరి మనోభావాల్ని తినే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు రాష్ట్రం అంతా తలదించుకునేలాగుంది. ఈ రోజు ప్రతి మహిళకి ఆయన క్షమాపణ చెప్పుకునే రోజు ఈ రోజు ఉంది. ఎందుకంటే ఏబిఎన్ ఛానల్ అంటే నేనే రాజు, నేను చెప్పిందే వేదము, నా మాటే శాసనం అనేటట్టుగా ఉంది. మా రాష్ట్రంలో మహిళలకి అతను క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన సిగ్గుచేటుగా విధంగా అంటే మహిళలు తీసుకొని పోయి పరకలతోనో చెప్పులతోనో కొట్టే విధంగా ఆయన ఈ రోజు వ్యాఖ్యల్ని చేశాడు. కాబట్టి ఆయన మహిళలకి క్షమాపణ చెప్పాలని ఒంగోలు ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. వందలాది మంది కార్యకర్తలు ఆంధ్రజ్యోతి కార్యాలయం బయట కూర్చుని నిరసన తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రస్తావనతో కంగుతిన్న వేమూరి రాధాకృష్ణ ఇలాంటి పిచ్చి రాతలు రాయడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. పెద్ద వ్యక్తి అనే మాటకి ఆయన పూర్తిగా అర్హత కోల్పోయినారు. ఈరోజు అండి గారు అనే పదం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆయన రాధాకృష్ణకి తీసివేసి మాట్లాడాల్సిన పరిస్థితికి ఆయన దిగజారు. ఇటువంటి రోత మాటలు కానీ లేదా ఆయన ఏదైనా ఉంటే ఆ బిఆర్ నాయుడునో చంద్రబాబునో కోపంగా తిట్టుకోండి, అంతేగాని వాళ్ళ మీద కోపం ఏదైతే ఉందో మా వాళ్ళ మీద బురద చల్లొద్దండి. ఈ విధంగా మళ్లించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తలు వారి మీద కాదు వారి ఇంట్లో వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద పడ్డం అనేది చాలా చాలా బాధాకరం. మరొక్కసారి ఇటువంటి రోత మాటలు రాస్తున్న వ్యక్తి ఏదైతే ఉందో పూర్తిగా ఆయన ఆ గారు అనే పదం పక్కన పెట్టేసి ముందు కావాలంటే ఒరే అని పిలవండి, తర్వాత కావాలంటే గాడు అని ఏదైనా పిలవండి. కాకపోతే ఆయనైతే ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలుగా ఆ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి సబ్స్క్రిప్షన్ దయచేసి ఆయన పద్ధతి మారేంతవరకు ప్రతి ఒక్కరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. రీసెంట్గా ఈ 2 రోజుల క్రితం ఏబిఎన్లో వాళ్ళు తొలి పలుకులు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల్ని కించపెడుతూ మాట్లాడటం నిజంగా పూర్తిగా బాధాకరంగా ఉంది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. జయ రాధాకృష్ణ గారు, మీరు ఒక రాజకీయ నాయకుడా, పత్రికలు నడుపుతున్నారా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు ఎవరో ఒకరితో తప్పు మాట్లాడితే ఓకే, కానీ నువ్వు స్వార్థం లేకుండా అందరినీ కాపాడుతూ ప్రజల లక్ష్యాలను కాపాడుతూ మహిళలను కించపరచకుండా మాట్లాడే అవసరం ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. రాధాకృష్ణ ఏదైతే ఉన్నారో ఏబిఎన్ రాధాకృష్ణ, ఇంకా ఆయనను అంతకన్నా ఇక మేము ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులం, మరి విలువలను కాపాడేవాళ్ళం. పత్రికా రంగంలోని విలువలను కాలరాస్తూ సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించదగా మరి కార్యక్రమాలు కానికుండా ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా అమ్మ చెప్పినట్టు ఈరోజు పిల్లల్ని చెల్లెలుగా చేసి ఎవరన్నా మాట్లాడే భాష కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది భాష. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాధాకృష్ణ మహిళపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమలాపురం హైస్కూల్ సెంటర్లో
జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మహిళలకు రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పకుంటే మహిళలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు జగ్గిరెడ్డి. గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఏబిఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వైపు దూసుకువెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మహిళలే బుద్ధి చెబుతారంటూ ఫైర్ అయ్యారు. నీచ నికృష్టమైనటువంటి భాషతో ఏబిఎన్లో కొత్త పలుకు పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి కార్యాలయం నందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా రాధాకృష్ణ గారు, మీ యజమాని చంద్రబాబు గారి గురించి కానీ లేకపోతే మీకు నచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మీరు భజన చేసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు, అది మీ వ్యక్తిగతం. అలాగే మీకు ఇష్టం లేనటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి సైద్ధాంతపరంగా విధానపరంగా విమర్శలు కూడా చేసుకోవచ్చు, అది కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళల గురించి ఇంత నీచమైనటువంటి ఇంత నికృష్టమైనటువంటి భాషను వాడటం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రోజు డైరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ మహిళలను, వైఎస్ఆర్ పార్టీ నాయకుల భార్యల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు లేదా? మీకు చేత కాదా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మీరు అటాక్ చేయడానికి, డైరెక్ట్ గా జగనన్నతో పోటీ పడడానికి మీకు దమ్ము ధైర్యం లేదా అని చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడుగుతున్నాను. అయ్యా ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు కడుపులోకి అన్నం తిని మాట్లాడుతున్నావా, పెంట తిని మాట్లాడుతున్నావా? ఏమి మాట్లాడిస్తున్నావు నీ ఛానల్లో? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే మీ అమ్మ కడుపున పుట్టి ఉంటే ఈ రోజు వదలమను, మీ ఆఫీస్ కట్టుకు వదలమను. నిరసన తెలియజేస్తామంటే కూడా 3 అంచెల భద్రతతో పోలీసులను ఏర్పాటు చేసినవే, నీకు సిగ్గు శరము లేదా? మీకు తొత్తుగా లోకేష్ బాబు ఈ రోజు ఏబిఎన్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ గారు, నీకు కూడా భార్య ఉంది, నీకు కూడా తల్లి ఉంది, ఖచ్చితంగా ఇది తిరిగి నీకు వస్తుందని తెలియజేస్తున్నాం. మర్యాదగా బేషరతుగా ఏబిఎన్ రాధాకృష్ణ బయటకొచ్చి అందరి మహిళలకు, వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాల్సిందే. విజయవాడలో ఏబిఎన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన దిగారు. మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి ఏబిఎన్ ఆఫీసు వద్ద నిరసన తెలిపారు. అయితే వాళ్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ముమ్మాటికి బ్రోకరిజం అని నినాదాలు చేశారు. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్ని, టీవీని అడ్డం పెట్టుకుని పుష్కలంగా గంజాయి పండించేవాడు ఎంత ఫుల్లుగా సంపాదించుకుని ఉంటాడో దానికంటే నీచంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తయారైన పరిస్థితి. పేపరు, టీవీ ఆయన పెట్టింది కాదు, ఎవడో పెట్టింది, సొమ్మేవడదో మొత్తం కబ్జా చేసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర, 2 ప్రభుత్వాల దగ్గర కాంట్రాక్టర్లకి నెల 400 నుంచి 500 కోట్ల రూపాయలు బిల్లులు ఇప్పించి ఎంత దండుకుంటున్నాడో అది ఎవరిని అడిగాడా? అడగలేదు కదా. మరి నీకెందుకు నొప్పి అని అడుగుతున్నారు రాధాకృష్ణ గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకులందరికీ కూడా భార్యల గురించి నీచంగా మాట్లాడటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు కలిగి బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, మెడికల్ కాలేజీలకి అన్నిటికీ మంచి చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతోనే మావి గారిని తెర మీదకి తీసుకొచ్చాం. ఆ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి పని చేస్తున్నారు అని చెప్పిన ఒక అబద్ధపు నాటకాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది వాస్తవం. ఇక్కడే ఉన్నాం, అక్కడ దాకా వెళ్ళలేదు. ఏబిఎన్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ రాసినటువంటిది తప్పు అని చెప్పడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. రాష్ట్ర మహిళల్ని కించపరిస్తే మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి
హోమ్ మినిస్టర్ కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దమ్మున్న ఛానల్ అని చెప్పని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆలోచన, ప్రజానికానికి ఉపయోగపడే విధంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో రాజధాని ప్రాంతం కనుక ఏర్పడితే భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్న 60 లక్షల మంది ప్రజానికి ఒక భవిష్యత్తు బాగుంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సలహా ఇస్తే, మీ కమిషన్ల కోసం, మీ వ్యాపారాల కోసం ఏదైతే మీరు డబ్బులు తెప్పిస్తున్నారో ఆ ఒక కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం ఈరోజు విషం కక్కిన ఈరోజు మీరందరూ గారా కలిసి గట్టిగా క్షమాపణ చెప్పాలి. మహిళల గురించి మాట్లాడితే నేను తోలు చేస్తా, మహిళల జోలికి వస్తే నా విశ్వరూపం చూస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ ఏమైపోయారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల్ని కించపరిస్తే మీరు నిన్న శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న మా వాళ్ళ మీద ఏదో రౌడీలని, గుండాలని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారే, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉందా అని చెప్పి చెప్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి రండి. మేము చెప్పిన మావిగన్ ప్రపోజల్ ఏ విధంగా జనాలకు ఉపయోగపడుతుందో మేమందరం గారు మేము చెప్తాం. మీ అమరావతిలో 2 లక్షల కోట్లు అంటున్నారు, అవినీతి అంటున్నారు, స్కీములు, స్కాములతో ఈరోజు మీరు ముందుకు వెళ్తున్నారు. అవన్నీ గారు ప్రజల ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల యొక్క ఫ్యామిలీస్ గురించి చాలా మహిళల్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడిన రాధాకృష్ణ మొట్టమొదటిగా క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా. ఈ రాష్ట్రంలో, భారతదేశంలో మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పని చెప్పుకోవడమే తప్ప మహిళలకి అవమానపరుస్తున్న ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ ఏం చేస్తున్నారు? రాధాకృష్ణ మాటలకి ఏం సమాధానం చెప్తారు? సిగ్గు లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు అందరూ కలిసి మళ్ళీ రాధాకృష్ణకు మద్దతు పలుకుతారా? సిగ్గుందా మీకేమైనా? పవన్ కళ్యాణ్ అయితే కనుక గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక మాట్లాడితే బ్యాన్ ఏబిఎన్ అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వేరే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఏబిఎన్ ప్రోత్సహిస్తున్నారు. ఇదేనా మీ పద్ధతి? అంటే మహిళలందరికీ ఒకలాగా చూస్తున్న పరిస్థితి కాదు. అసలు మీరు నాయకులుగా పనికొస్తారా? సీఎంలుగా, డిప్యూటీ సీఎంలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈ కూటమిల నాయకులందరూ కూడా ఎవరైనా పనికొస్తారా? ఎంతమంది మహిళల్ని అవమానిస్తే ఏ ఒక్కరి నుంచి కూడా స్పందన లేదు. స్పందన లేకపోగా శభాష్ రాధాకృష్ణ అని చెప్పని అతను పొగుడుతున్నారంటే ఇదేనా మీకు మహిళల మీద ఉన్న ప్రేమ? మహిళల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? మీరెవరు అసలు మహిళల గురించి మాట్లాడడానికి? వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల గురించి మాట్లాడే రైట్ మీకు ఎవరిచ్చారు? రాజకీయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతైనా మాట్లాడండి. మా నాయకులు బయటకు వస్తారు, మేము బయటకు వస్తాం, ఎంతైనా మేము మాట్లాడతాం. అంతేగాని మహిళలను అడ్డం పెట్టుకొని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయం చేయాలనే నీచమైన రాజకీయం మీరు చేస్తున్నారే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈరోజు మీరు చేస్తున్న రాజకీయం ఇది రాజకీయం కాదు, రాజకీయ వ్యభిచారం. మీరు పెద్ద పల్లెటూర్లు చేయాలనుకుంటున్నారు, మహానగరాలని నాశనం చేయాలనుకుంటున్నారు. పొలాల్లోన మీరు పెట్టి పొలాల్లోన మీరు మహానగరాన్ని నిర్మించేస్తాము, ఒక కార్పొరేషన్కి రాజధాని పరిమితం చేస్తాము అని మీరు అంటున్నారు. అది తప్పు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తంగా ఏబిఎన్ రాధాకృష్ణ రోత రాతలపై ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కథం తొక్కారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూసాం.